నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. దేశంలో నేరాలు రాజకీయాలు కలిసి చేస్తున్న ప్రయాణం ప్రజాస్వామ్యానికి మచ్చగా మారింది. ఈ అపకీర్తిని తుడిచిపెట్టేందుకు సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయినా లక్ష్యపెట్టని రాజకీయ పార్టీలు వందల సంఖ్యలో నేరచరితులకు టికెట్లు ఇస్తూ ఎన్నికల్లో పోటీ చేయిస్తూనే ఉన్నాయి. దీంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్న పార్టీలపై కఠిన చర్యలు తీసుకోక తప్పదంటూ హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో నేరచరితులకు పార్టీలు ఎందుకు అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే పార్టీలపై చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె రామకృష్ణారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్, వివి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్. ముందుగా రామకృష్ణారెడ్డి గారు, సార్, ఎన్నికల్లో నేర చరిత్రల పోటీ గురించి మరోసారి చర్చకు వచ్చింది. దేశమంతా దీని గురించి చర్చ జరిగే పరిస్థితి ఉంది. అసలు దీని పూర్వరంగం ఏంటి సార్? పూర్వాపరాలు మనం చూస్తే సెక్షన్ 8 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కొన్ని ఐపీసీ అఫెన్సెస్ ప్రొవైడ్ చేసినారు, కొన్ని నాన్ ఐపీసీ అఫెన్సెస్ కూడా ప్రొవైడ్ చేసినారు. అంటే వేరియస్ స్టాట్యూట్స్ కింద ఉండేటువంటి అఫెన్సెస్. ఆ అఫెన్సెస్కు ఎవరైతే ఏ క్యాండిడేట్ అయితే 6 months కనుక అఫెన్స్ కన్విక్షన్ అవుతాడో అతనికి డేట్ ఆఫ్ రిలీజ్ నుంచి 6 months అతనికి డిస్క్వాలిఫికేషన్ ప్రొవైడ్ చేయబడ్డది. అదేవిధంగా మరికొన్ని అఫెన్సెస్కి ఏదైతే 2 సంవత్సరాలు ఆ పైబడిన కొనుక కన్విక్షన్ అయ్యి రిలీజ్ అయిన డేట్ నుంచి 6 years డిస్క్వాలిఫికేషన్ ప్రొవైడ్ చేయబడ్డది. ఇది మొదటి నుంచి సెక్షన్ 33లో ఉన్నది. ఈ విధంగా ఉండగా ఈ సెక్షన్ 8లో ఉన్నది. ఉండగా ఇంకొకటి ఏంటంటే సెక్షన్ 84లో పార్లమెంట్ అమెండ్మెంట్ చేసి ఆ శిక్ష పడిన తర్వాత ఆ అఫెన్స్ ఆ యొక్క పనిష్మెంట్ మీద అప్పీల్ వేసుకోవడానికి 3 months ప్రొవైడ్ చేసింది. ఆ సెక్షన్ 84ను సుప్రీంకోర్టు లిల్లీ థామస్ కేసులో 2013 లోపల స్ట్రక్ డౌన్ చేసింది. అది లేదు, ఈ పార్లమెంటుకు పవర్ లేదు అలాంటి ప్రొవిజన్ తీసుకురావడానికి. ది మూమెంట్ కన్విక్షన్ కాగానే ఆ రిలీజ్ నుంచి 3 months లోపల అతనికి ఇమీడియట్గా ఆ యొక్క డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. ఇట్లా ఉండగా 2002 లోపల ఏమైందంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పిఐఎల్ కేసు లోపల ఒక పియూసిఎల్ కేసులో ఒక జడ్జిమెంట్ చెప్పింది. అది కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి. ఆ కేసులో ఏమన్నదంటే క్యాండిడేట్సు వాళ్ళు నామినేషన్ ఫైల్ చేసేటప్పుడు ఆ నామినేషన్ బట్టి ఒక కాంప్రిహెన్సివ్ అఫిడవిట్ వేయాలి. ఆ అఫిడవిట్లో వాళ్ళ మీద ఉన్నటువంటి అఫెన్సెస్, క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్లోజ్ చేయాలి ఆ అఫిడవిట్లో అని చెప్పినారు. చెప్తే అప్పటి గవర్నమెంటు, అప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ అనుకుంటే, అప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఆ జడ్జిమెంట్ బేసెస్ రిమూవ్ చేస్తూ. మళ్ళా ఆ అమెండ్మెంట్ సుప్రీంకోర్టులో మళ్ళీ ఛాలెంజ్కి వచ్చింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే లేదు, ఆర్టికల్ 19 కింద ఎవ్రీ ఓటరు ఎవ్రీ క్యాండిడేట్ దేశంలో దే మస్ట్ నో రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద వాళ్ళకి తెలియాలి. ఏదైతే క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయో ఇవి తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ పార్లమెంటు దాన్ని అప్రాప్రియేట్ అమెండ్మెంట్ ద్వారా రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆ రోజు నుంచి 2002 నుంచి ఈ యొక్క క్యాండిడేట్స్ కంటెస్ట్ చేసి ఎవరైతే ఎలక్షన్లో కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అఫిడవిట్ వేయాలి. ఆ అఫిడవిట్లో వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి. ఆ డిస్క్లోజ్ చేసిన అఫిడవిట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్స్టిట్యుయెన్సీ లోపల రిటర్నింగ్ ఆఫీసరు అప్రాప్రియేట్ ప్లేస్ లోపల దాన్ని ప్రచారానికి అనుకూలంగా పెట్టి దాన్ని టీవీలలో కానీ ప్రచార మాధ్యమాల్లో కానీ తెలపాలి ఆ క్యాండిడేట్ గురించి. ఈ విధంగా క్యాండిడేటే డిస్క్లోజ్ చేసినాడు ఆయన మీద క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఏదైతే నేర చరిత్ర కలిగినటువంటి విషయాలు. అంటే ఆ ఓటర్స్ ఈ విధానం చూసుకొని వాళ్ళు ఓటు వేయన్నా ఏ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ సమ్మతి తెలుపుతారనేది. ఇది ఇట్లా ఉండగా మళ్ళీ దీని తర్వాత చెప్పండి. అయితే ఇది పూర్వాపరం ఇట్లా ఉండగానే మళ్ళీ కేసు 2000 ఈ సెప్టెంబర్ 2018 లోపల మళ్ళా ఒక కేసు 5 judges పైన చేంజ్ చేసిందంటే ఇది క్యాండిడేట్సే వాళ్ళు స్వయంగా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు క్యాండిడేట్స్ ఒక ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి ఒక ఫామ్ లోపల క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క నేర చరిత్రను తెలిపితే అది పొలిటికల్ పార్టీసు వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి. దాన్ని ప్రచారం వెబ్సైట్లో పెట్టి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా కానీ న్యూస్ పేపర్లే కానీ ఆ విధంగా ప్రచారం చేసి తెలిపాలని ఒక 25th September 2018 లోపల ఒక జడ్జిమెంట్ చెప్పింది. జడ్జిమెంట్ చెప్పినాక ఆ జడ్జిమెంట్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ రాలేదు. మళ్ళీ తర్వాత ఏమైందంటే 13th February 2020 నాడు మళ్ళీ ఒక ఈ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి ఒక కంటెంప్ట్ కేసు ఇచ్చినారు.
కంటెంప్ట్ కేసు లోపల మళ్ళీ ఇద్దరు జడ్జిల బెంచి అందులో ఇచ్చిన డైరెక్షన్ రీటరేట్ చేసి వీటిని ఇంప్లిమెంట్ చేయాలని మళ్ళీ చెప్పింది. అయినా కానీ చేయలేదు. చేయకపోగా మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ ఆ కంటెంప్ట్ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంకో కేసు ఇప్పుడు వేస్తున్నారు. అందులోపట ఈ మధ్యన 2 రోజుల నుంచి గత 2 రోజులు ఆర్గ్యుమెంట్ అయింది. ఏం చేయాలి దీని విషయంలో ఇంప్లిమెంట్ చేయకపోవడంలో? పనిష్మెంట్ వేయన్నా, పొలిటికల్ పార్టీ యొక్క డీరికగ్నైజ్ చేయన్నా, వాళ్ళ సింబల్ను ఫ్రీజ్ చేయన్నా అనేటువంటి వాటి డిబేట్ వచ్చింది. ఆ డిబేట్ విని జడ్జిమెంట్ ఇప్పుడు రిజర్వ్ చేసినారు. అది దీని యొక్క వృత్తాంతం కంటిన్యూటీగా ఇది. ఓకే సార్. సార్ లక్ష్మీనారాయణ గారు, అసలు నేర చరిత్రలకు టికెట్లు ఇవ్వకుండా ఒక్క రాజకీయ పార్టీ అయినా పోటీ చేసే పరిస్థితి ఉందా? అసలు అలాంటి దుస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయినాయంటారు రాజకీయ పార్టీలు? క్రమక్రమంగా ఏమైందంటే అండి, మన మొదటి ఎలక్షన్స్ నుంచి తీసుకుంటే ఆ కాలంలో స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా అప్పుడు కంటెస్ట్ చేసి వారందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళలో ఎంత ఈ డిసిప్లిన్ కానీ తర్వాత వచ్చేసి నేర చరిత్ర ఇటువంటి వాటి మీద చాలా శ్రద్ధ వహించేవాళ్ళు. యాక్చువల్గా మీరు చూస్తే భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ముంద్రా అని ఒక వ్యక్తి, ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన బాంబే ఈ బులియన్ మార్కెట్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి 2,000 రూపాయలు తీసుకున్నాడని ఒక కంప్లైంట్ రావడం వల్ల వెంటనే ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే ఫిరోజ్ గాంధీ. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు, అంటే వాళ్ళ మామగారు. వాళ్ళు వెంటనే దాన్ని తీసుకొని ఆ వ్యక్తిని ఎంపీషిప్ నుంచి తీసేశారు, పార్లమెంట్ నుంచి. అంటే ఆ విధమైన ఇంపార్టెన్స్ అప్పుడు ఇచ్చేవాళ్ళు. కానీ క్రమక్రమంగా ఏమైపోయిందంటే ఈ నేర చరిత్ర ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకోవడం మొదలు పెట్టారు. అంటే వాళ్ళ విన్ అవ్వడానికి. ఎందుకంటే క్రమక్రమంగా పాలిటిక్స్ కూడా డైల్యూట్ అవ్వడం మొదలుపెట్టాయి. ఎలాగైనా ఎలక్షన్ లో గెలవాలన్న కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో అప్పుడు ప్రజలను ప్రభావితం చేయడానికి ఇటువంటి నేర చరిత్ర గల వారిని సపోర్ట్ తీసుకుని వాళ్ళ మద్దతుతో ఎన్నికవడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఏమనిపించిందంటే, మనం వీళ్లకు సహాయం చేసి వీళ్ళనెందుకు గెలిపించడము, మనమే డైరెక్ట్ గా నిలబడితే ఎలా ఉంటుందని చెప్పేసి చాలా మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఈ పాలిటిక్స్ లో డైరెక్ట్ గా రావడం మొదలుపెట్టారు. మీరు యాక్చువల్ గా చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఎలక్షన్ లో కూడా ఈ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విత్ క్రిమినల్ రికార్డ్స్ అన్నది పెరుగుతూనే ఉంది, తగ్గడం లేదు. మీరు యాక్చువల్ గా చూసుకుంటే 28, 30, 36 ఈ విధంగా పెరుగుతూ వెళ్ళింది. అందువల్ల ఏంటంటే మీరు అన్నట్టు పార్టీల ఎగ్జంప్షన్ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా గెలుపు గుర్రాలన్న పేరుతో ఏదైతే ఉంటుందో దానితో వాళ్ళ క్రిమినల్ రికార్డ్స్ ఏమీ పట్టించుకోకుండా మనకు ఎవరు గెలుస్తారన్న దాంట్లో ఇటువంటి క్యాండిడేట్స్ ను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ టికెట్స్ ఇవ్వడం మొదలైంది. ఓకే సార్. రామకృష్ణారెడ్డి గారు, అసలు నేర చరిత్రలకు సంబంధించి ఎన్నికల నియమావళి ఏం చెబుతుంది? ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలు ఏంటి సార్, వాళ్ళని నియంత్రించడానికి కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి? ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఉండేటువంటి అధికారాలు ఏమైతుంటాయో ఇప్పుడు పర్సూయెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా పార్లమెంటే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ అప్రోప్రియేట్ రూల్స్ ఫ్రేమ్ చేసి దీని అప్రోప్రియేట్ ఏదైతే ఆర్పీ యాక్ట్లో వేరియస్ సెక్షన్స్ అమెండ్ చేసిందంటే దాని మీదనే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ వీలు పడుతుంది. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్, కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా అది జడ్జిమెంట్గానే నిలిచిపోయింది. ఆ పర్సూయెంట్ ద జడ్జిమెంట్ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకున్నదో తీసుకోలేదో నాకు తెలియదు. కానీ ఈ యొక్క పార్లమెంటరీ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కానీ రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్లో ఈ జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి డైరెక్షన్స్కి అనుకూలంగా ఆ రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. ఆ రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడం వల్ల ఎవరు దాన్ని అమల్లోకి తీసుకొచ్చినా అది పరిస్థితి లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు అది ఇంప్లిమెంట్ చేయకపోతే ఎవరిని పనిష్మెంట్ చేయాలి అంటే దానికి రూల్స్ తీసుకురాకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని పనిష్మెంట్ చేయన్నా, లేకుంటే రూల్స్ తీసుకులేకుండా మా జడ్జిమెంటు ఎన్ఫోర్సబుల్ ఉంటుంది కనుక మీరు ఇంప్లిమెంట్ చేయాలని పొలిటికల్ పార్టీని చేయన్నా అనేటువంటి సందిగ్ధావస్థ. పొలిటికల్ పార్టీస్ చేసి ఇప్పుడు వాళ్ళ సింబల్ను ఫ్రీజ్ చేస్తారు, లేకుంటే వాళ్ళు డీరికగ్నైజ్ చేస్తారు. అన్ని పొలిటికల్ పార్టీస్ డీరికగ్నైజ్ చేసి దాదాపు అన్ని పొలిటికల్ పార్టీ మేజర్ పొలిటికల్ పార్టీ కంటెస్ట్ చేసిన ఎలక్షన్లో వాళ్ళని డీరికగ్నైజ్ చేసి వాళ్ళ సింబల్ ఫ్రీజ్ చేస్తే సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ జడ్జిమెంట్ బేసెస్ని పోవడానికి తదనుగుణంగా వాళ్ళు మళ్ళీ అమెండ్మెంట్ తీసుకురావచ్చు. అయితే ఎలక్షన్ కమిషన్కు ఉన్న పవర్ ఏంటిదంటే ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొంత సందిగ్ధావస్థ ఉంటుంది. దాన్ని అన్లెస్ ఆ రూల్సే కానీ
ఆ రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ లోపల తప్ప అప్రోప్రియేట్ అమెండ్మెంట్ తీసుకోవడం వల్ల ఇప్పుడున్నటువంటి సెక్షన్ 8 ఇప్పుడున్నటువంటి ఒక ఏదైతే రూల్స్లో ఏదైతే అఫిడవిట్ వేయన్నో ఆ సెక్షన్ 33 ప్రకారంగా రూల్స్ ఏం చేసినో గవిటి మాత్రమే అఫిడవిట్ వేయడం, నేర చరిత్రలో పాల్గొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి వాళ్ళ పనిష్మెంట్ ఉన్న 6 ఇయర్స్కు వాళ్ళని డిస్క్వాలిఫై చేయడమే ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి పవర్స్. అంతకంటే మించి ఎలక్షన్ పవర్స్కు ఇవాళ పవర్స్ లేవు. కాకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే 5 జడ్జి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని సందిగ్ధావస్థ. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏం చెప్తుందో మనం చూడాలి. ఓకే సార్ లక్ష్మీనారాయణ గారు, ఈ మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కొన్ని వందల మంది ఎన్నికల్లో పోటీ చేశారు, వాళ్ళందరికీ నేర చరిత్ర ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు చెప్పింది. అలా దీని మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది, అసలు ఆ వివరాలు ఎందుకు చెప్పలేదని. అదే పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా ఉంది, అన్ని చోట్ల ఉంది. అయితే కోర్టులు, ఎలక్షన్ కమిషన్ ఇన్ని చెబుతున్నా, ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నా కూడా పార్టీలు మాత్రం వాటిని పట్టించుకోకుండా వాటిని నేర చరిత్రలో టికెట్లు ఇస్తూనే ఉన్నాయి. అసలు లోపం ఎక్కడుందంటారు ఈ విషయంలో? అంటే ఒక సమాజంగా మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉందండి. అంటే ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఎలక్షన్స్ అన్నది ఒక ఈవెంట్గా మారిపోయింది. ఆ రోజు ఎలక్షన్స్ అంటే ఆ రోజు ఓటు వేయాలి. దీనివల్ల మన లైఫ్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, మన ఎకానమీ ఏ విధంగా ఉంటుంది, పాలితులు ఏ విధంగా ఉంటారు, పాలకులు ఏ విధంగా ఉంటారు, వీటి గురించి ఆలోచించే తత్వం కూడా పోయింది. తర్వాత ప్రభావంగా ముఖ్యంగా ఈ డబ్బు, తర్వాత కులం, ఈ ప్రభావాలు కూడా ఎక్కువగా సమాజంలో చోటు చేసుకున్నాయి. తర్వాత వచ్చేసి ఈ క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు. అందువల్ల ఏంటంటే ఈ టోటల్ గా ఒక పబ్లిక్ లోనూ మార్పు రావాలి, పొలిటికల్ పార్టీస్ లోనూ రావాలి. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని కూడా ఒక ఈవెంట్ లాగా చూడకూడదు. ప్రతిసారి ఏమనుకుంటామంటే మనం చాలా డబ్బు పట్టుకున్నారు ఎలక్షన్ లో అంటాం, కానీ ఆ తర్వాత ఇది ఏమవుతుందో మనకు తెలియదు. ఆ తర్వాత ఎవరు కూడా డిస్క్వాలిఫై అవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఎలక్షన్స్ ఆర్ పీస్ఫుల్లీ కండక్టెడ్ అంతవరకు మాత్రమే మనం పరిమితం అవుతున్నాం. కానీ ఎలక్షన్స్ ముగిసిన వెంటనే యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ మొదలవ్వాలని నేను అంటా. అంటే ఈ ఎలక్షన్ లో ఏం జరిగింది, క్యాండిడేట్స్ ఎలాంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళు టోటల్ గా మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఏ విధంగా ఆయన చెప్పారు అవన్నీ కూడా ఫాలో అయ్యారా లేదా, మరి ఫాలో అవ్వకుంటే వారి మీద ఏ విధమైన యాక్షన్ తీసుకున్నాం అన్నది కూడా మనం అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు బీహార్ ఎలక్షన్ లో చాలా మంది ఏదైతే మన సుప్రీంకోర్టు ఇచ్చిందో నామినేషన్ వేసిన తర్వాత 2 వారాల్లో కనీసం 3 సార్లు ప్రామినెంట్ పేపర్స్ లో ఈ క్రిమినల్ రికార్డ్ ఏదైతే ఉందో క్యాండిడేట్స్ ని వాటన్నిటిని పబ్లిష్ చేయాలి. అదే విధంగా మీడియాలో కూడా చూపించాలి. తర్వాత పొలిటికల్ పార్టీస్ యొక్క డ్యూటీ ఏంటంటే మేము ఈ క్యాండిడేట్లకే సీట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని కూడా వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది ఫైనల్ గా అది చాలా మంది పాటించలేదు కాబట్టి ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇది జరుగుతుంది. సో ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఏం చేస్తారన్నది అందరూ చూస్తున్నాం. ఎందుకంటే 2 పార్టీలు, ఐ థింక్ సిపిఐఎం అండ్ ఎన్సిపి, ఈ 2 పార్టీలు అపాలజీస్ చెప్పుకున్నాయి. కానీ సుప్రీంకోర్టు జడ్జి నారిమన్ గారు ఏమన్నారంటే, రోహింటన్ నారిమన్ ఏమన్నారంటే, ఇది అపాలజీస్ తో జరిగేది కాదు, మీరు యాక్చువల్ గా మీరు మారాలి, ఇది అపాలజీస్ తో జరిగేది కాదు, క్షమాపణలు కోరమని అడిగితే అయ్యేది కాదు, మీలో మార్పు రావాలి. కాబట్టి వాళ్ళు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. ఇది వెరీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అవ్వాలి. పొలిటికల్ పార్టీస్ లో ఇలాంటి వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తే ఏదైనా భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. ఏదైనా ఇప్పుడు భక్తి లేదు, ఎందుకంటే నియమాల పట్ల భక్తి లేదు కాబట్టి వాళ్ళలో భయం క్రియేట్ చేయాలి. ఆ విధమైన జడ్జిమెంట్ రావాలని నేను అంటాను. సార్ రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు అభ్యర్థులు నేర చరిత్రను వెల్లడించే ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు విధించింది, అయినా కూడా పోటీ చేస్తూనే ఉన్నారు నేర చరిత్రలు. ఏమైనా నిబంధనలు ఏమైనా లొసుగులు ఉన్నాయంటారా? నిబంధనల్లో లొసుగులు లేవు. నిబంధనలు లొసుగులు అంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి 2020 లోపల ఏదైతే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, ఈ ఎవరి నేర చరిత్ర కలిగినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు ఒక ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫామ్ లోపల ఫిలప్ చేయాలి. ఆ ఫిలప్ చేసినటువంటి ఫామ్స్ ఆ క్యాండిడేట్స్ కంటెస్ట్ చేసే ముందు ఎలక్షన్ కమిషను, ఆ పొలిటికల్ పార్టీసు దాన్ని అప్రాప్రియేట్గా ఎలక్షన్ కాన్స్టిట్యున్సీలే కానీ దాన్ని అడ్వర్టైజ్మెంట్ ద్వారా ప్రచారం చేయాలి. ప్రచారం చేసిన ద్వారా ఓటర్సు దాన్ని చూసి వాళ్ళు ఓటు వెయ్యన్నా లేదా అనేటువంటి జడ్జిమెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని దాని ఆబ్జెక్టివ్. కాకపోతే ఏంటంటే ఈ యొక్క జడ్జిమెంట్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంటు ఏ రూల్స్ రూపకంగా ఎలక్షన్ రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ లోపల రూల్ మేకింగ్ అథారిటీ రూల్స్ చేయలేదు. అంటే ఒక జడ్జిమెంట్ ద్వారానే ఎలక్షన్ కమిషన్కు ఆబ్లిగేషన్ ఉంటుంది, కానీ
ఈ రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్లో తగు సెక్షనే కానీ తగు రూల్సే కానీ అమెండ్మెంట్ చేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక యాక్షన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ పర్సూయెంట్ టు ది కాన్స్టిట్యూషన్ బెంచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చేయాల్సి ఉండే, రూల్స్ తీసుకురావాల్సి ఉండే, అప్రోప్రియేట్ రూల్స్. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈ జడ్జిమెంట్ కరెక్ట్ కాదంటే రివ్యూ వేసేది ఉండే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రివ్యూ వేయలేదు, తర్వాత రూల్స్ పూర్వకంగా దాన్ని పొందుపరచలేదు రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్లో. కాకపోగా మళ్ళీ కంటెంప్ట్ లోపల సంవత్సరం కింద కంటెంప్ట్లో ఫిబ్రవరి లోపల కంటెంప్ట్ లోపల ఇవే ఈ డైరెక్షన్సే రీటరేట్ చేసినప్పటికీ కూడా అవి ఇంప్లిమెంట్ చేయకపోవడం. ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్గానే వ్యూ తీసుకొని టైం ఇస్తుందా, లేకుంటే పొలిటికల్ పార్టీని డీరికగ్నైజ్ చేస్తుందా, వాళ్ళ సింబల్ ఫ్రీజ్ చేస్తుందా, లేకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఎలక్షన్ కమిషన్కి ఏదైనా డైరెక్షన్ ఇస్తుందా, అప్రాపరియేట్ డైరెక్షన్ అనేది ఇది మనం వేచి చూడాల్సిన విషయం. నేనంట సుప్రీంకోర్టు ఫ్రీజ్ చేసేది దీనికంటే ఎక్కువ కొంత టైం ఇచ్చి ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయడమేటువంటిది కరెక్ట్ విషయం అని నేను అనుకుంటాను. ఓకే సార్. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యుల్లో చూస్తే 43% మంది నేర చరిత్ర ఉన్నవాళ్లే అని చెప్పి కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది. అసలు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇస్తుంటాయి అన్ని పార్టీలు కూడా, క్లీన్ పాలిటిక్స్ చేస్తామని చెప్పి. ఇంతమంది నేర చరిత్రలు ఉన్నారు. ఇలాంటప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి కళంకితులను ఏరివేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటారు ప్రభుత్వాలు? ఇప్పుడు మీరు చూస్తే మన టోటల్గా 4442 కేసులు పెండింగ్ ఉన్నాయండి పొలిటికల్ లీడర్స్ మీద. అంటే అందులో సిట్టింగ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ తీసుకుంటే 2556 కేసులు వాళ్ళ మీద పెండింగ్ ఉన్నాయి. వీళ్లలో ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో, సీరియస్ అఫెన్సెస్ అంటాము, అవి 413 ఉన్నాయి. అంటే 174 సిట్టింగ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ కలిపి వాళ్ళ మీద ఈ విధంగా పనిష్మెంట్స్ ఉన్నాయి. అటువంటి కేసెస్ వాళ్ళ మీద పెండింగ్ ఉన్నాయి. మీరు అన్నట్టు వీటిలను ఫాస్ట్ ట్రాకింగ్ చేయడం చాలా అవసరం. ఇంతకుముందే అశ్విన్ ఉపాధ్యాయ అని చెప్పేసి ఒక ఆయన, ఐ థింక్ ఉపాధ్యాయ అని ఒక ఎంపీ అనుకుంటాను, బీజేపీ, ఆయన సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో దీని గురించి ఫాస్ట్ ట్రాకింగ్ చేయడం చాలా అవసరం. వీళ్ళ మీద కేసులన్నీ 1 సంవత్సరం లోపల దాన్ని టోటల్ గా మనం ఎండ్ చేస్తే వాళ్ళు కూడా ఫ్రీ అయిపోతారు. అంటే ఎప్పటి నుంచో ఈ కేసెస్ వాళ్ళ మీద పెండింగ్ ఉన్నాయని చెప్పి ప్రతిసారి ప్రజల్లో మాట్లాడుకోవడం కన్నా ఒక 1 year లో కనుక ఇది మనం చేయగలిగితే, ఫాస్ట్ ట్రాకింగ్ చేయగలిగితే చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్ అది. ఆ దిశగా కొన్ని మోడల్ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక అమికస్ క్యూరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఐ థింక్ తెలంగాణ హైకోర్టు ఏదైతే రూల్స్ ఫేమ్ చేసిందో దాన్ని అన్ని హైకోర్టులకి సర్క్యులేట్ చేశారు. ఆ విధంగా డే టు డే ట్రయల్ చేయాలన్నది ఒకటి. తర్వాత వచ్చేసి కోర్టులో కూడా అడ్జర్న్మెంట్ అన్నది ఇవ్వకూడదు. సాధారణంగా ఏమంటుంటారు, డేట్స్ అడుగుతుంటారు, మాకు నెక్స్ట్ డేట్ ఇవ్వండి అని. కాబట్టి అడ్జర్న్మెంట్స్ కూడా ఇవ్వకూడదు. తర్వాత ఎవరైతే నేరం వాళ్ళ మీద ఆరోపించబడిందో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయగలగాలి. నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సర్వ్ చేయాలి. ఈ విధమైన ఒక సిస్టమేటిక్ వేలో గనక మనం రాగలిగితే, ఈవెన్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆర్ ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కోర్టులో ఒక అఫిడవిట్ వేయాలి. మా మీద ఉన్న కేసులు మీరు 1 సంవత్సరంలో కంప్లీట్ చేయండి, మేము కంప్లీట్ గా కోఆపరేట్ చేస్తాం మీతో అని. అందువల్ల ఏంటంటే ఆ కేసెస్ కూడా డిస్పోజల్ అవుతాయి. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. లేకపోతే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఈ విధంగా కేసులు నడుస్తుంటే ఎలక్షన్ మీద ఎలక్షన్లు వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు. అందువల్ల ఒక ప్రజాస్వామ్యం ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆ ప్రజాస్వామ్యం యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో అవి ప్రజలకు చేరడం లేదు. ఒక ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు అన్నట్టు ఈ ఫాస్ట్ ట్రాకింగ్ కోర్ట్స్ అండ్ డే టు డే ట్రయల్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం చాలా ఉందన్నది మనం అందరం కూడా మాట్లాడుకునే విషయం అండి. ఓకే సార్. సార్ రామకృష్ణారెడ్డి గారు, నేర చరిత్రలోని ప్రజాప్రతినిధుల మీద కేసులు సత్వరం తేల్చాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా, అసలు ఈ అమలవుతాయనే నమ్మకం మీకుందా? ఒకవేళ అమలు కావాలంటే ఎలాంటి సూచనలు, ఎలాంటి పరిష్కారాలు మీరు చెప్తారు సార్ మీ తరపు నుంచి? ఇప్పుడు ఏదైతే గతంలో కొద్ది రోజుల క్రితం, కొద్ది నెలల క్రితం ఏదైతే సుప్రీంకోర్టు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఈ యొక్క కేసులు తొందరగా డిస్పోజ్ చేయాలనేటువంటి విషయం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికే కానీ వేరియస్ కోర్ట్సే కానీ డైరెక్షన్ ఇచ్చిన విషయం మనం పేపర్లో చదివాం. అవి ఏ విధంగా అమలవుతున్నాయనేది మనకి ఇంకా స్పష్టంగా తెలియదు. దానికి గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాటికి బడ్జెటరీ ప్రొవిజన్ చేసి వాళ్ళు గవర్నమెంట్ అనుకుంటే కొంతవరకు దీన్ని తొందరగా డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గవర్నమెంట్కి వేరియస్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటే కానీ సెంట్రల్ గవర్నమెంటే కానీ వాళ్ళ ప్రభుత్వం లోపల ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు నేర చరిత్ర కలిగిన వాళ్ళు కనుక కోర్టు డిసైడ్ చేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతే వాళ్ళ ప్రభుత్వాలే పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. బీహార్లో
ఈరోజు నిన్న పేపర్ లోపల ఆ కోర్టు ముందు వాళ్ళు ఇచ్చినారు. చాలామంది ఒక మెజారిటీ చాలా పీపుల్ ఏదంటే ఓ 40-50 మంది లేకుంటే 60 మందో ఏదో 70 మందో, నేను ఎక్కువ మంది ఇప్పుడు నిన్నటి పేపర్లో వచ్చింది. అటువంటి నేర చరిత్రలకు 1 ఇయర్లో కనుక మన ట్రయల్ కనుక చేసి వాళ్ళు డిస్క్వాలిఫై కనుక వాళ్ళ మీద అభియోగాలు మోపి వాళ్ళు ఎక్విటల్ కన్విక్షన్ అయ్యేది ఉంటే అందులో 40 మందికైనా అక్కడ ప్రభుత్వంలో మైనారిటీ ఏర్పడుతుంది. ఆ విధంగా పార్లమెంట్లో ప్రతి పొలిటికల్ పార్టీకి కన్సిడరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ మీద త్వరగా కనుక ట్రయల్స్ అయ్యి అందులో ఉన్న సగం మందికైనా కన్విక్షన్ అయితే అక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంటరీ ప్రభుత్వాల మీద ఏదైతే ఉన్నదో మైనారిటీ ఏర్పడేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ఈ దృష్టిలో మనం చూస్తే దేశంలో కొన్ని అసెంబ్లీల్లో పట్టినే కానీ పార్లమెంట్లో కొన్ని పొలిటికల్ పార్టీకి మైనారిటీ వచ్చి వాళ్ళు మైనారిటీగా ఏర్పడే ప్రభుత్వాలకు ఏమైనటువంటి ప్రమాదం వస్తుందో అని చెప్పి వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోకపోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టే దీన్ని ఒక కాంప్రిహెన్సివ్గా డైరెక్షన్ ఇచ్చి మానిటర్ చేస్తే కానీ ఇటువంటి కేసులు త్వరితంగా డిస్పోజల్ అవుతాయని మనం అనుకుంటాం. సుప్రీంకోర్టు మానిటరింగ్ చేయకపోతే ఈ కేసులు డిస్పోజల్ కావు. ఓకే సార్ లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారి అభిప్రాయం చూసాం. అదేవిధంగా ఈ విషయంలో నేర చరిత్రలో అయిన ప్రజాప్రతినిధులపై కేసులు త్వరగా తేల్చాలి అని సుప్రీం ఆదేశాలు అమలు అవ్వాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? అదేనండి, ఇందాక ఆయన రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఇవన్నీ కూడా చాలా జడ్జిమెంట్స్ వస్తాయి, మనకి చాలా చట్టాలు ఉన్నాయి, చాలా నియమాలు ఉన్నాయి, కానీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఏమైందంటే ఈ సిస్టమ్ లో చాలా లూప్ హోల్స్ ఉండడం వల్ల ఈ కేసెస్ అలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఒక మిషన్ మోడ్ లో గనక మనం ఇది చేస్తూ సుప్రీంకోర్టు యొక్క డే టు డే మానిటరింగ్ కానీ ఆ విధంగా చేసుకుంటూ వెళితే ఏమవుతుందంటే అప్పుడు వీటిని ఫాస్ట్ ట్రాకింగ్ లో తొందరగా చేయాల్సిన అవసరం చాలా ఉంది. లేకుంటే ఏమవుతుందంటే ఇలాగే కంటిన్యూ అవుతూ ఈ విధంగా నేర చరిత్ర ఉన్న వాళ్ళు మళ్ళా ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తూ ఒక మిగతా వ్యక్తులు ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాలంటే ఆలోచించే విధంగా చేసే పరిస్థితులు ఉన్నప్పుడు దట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఎ ట్రూ డెమోక్రసీ అండి. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం చాలా. ఓకే సార్ రామకృష్ణారెడ్డి గారు, రాజకీయాల్లో నేర చరిత్రలు కట్టడి చేసేందుకు సుప్రీంకోర్టు సహా స్థానికంగా హైకోర్టులు కానీ ఇతర కోర్టులు కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. అయితే అవి కోర్టులు ఇచ్చే ఆదేశాలు అమలు జరగడం లేదు. ఈ ఎక్కడ లోపం ఉంది? అమలు జరగాలంటే ఏం చేయాలంటారు? అమలు జరగాలంటే ఫస్ట్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్కు బడ్జెటరీ అలొకేషన్ చేయమని చెప్పి డైరెక్షన్ ఇవ్వాలి. విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ లోపల బడ్జెటరీ అలొకేషన్ చేసిన తర్వాత హైకోర్టు సైన్ చేయాలంటే వాళ్ళు స్పెషల్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ప్రొవైడ్ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రొవైడ్ చేయాలంటే ఆ కోర్టు హాల్స్ కావాలి, అక్కడ క్లరికల్ స్టాఫ్ కావాలి, దానికి అక్కడ అపాయింట్ చేసేటువంటి ప్రత్యేకమైన జడ్జిలకు ఇవన్నిటికీ డబ్బుతో కూడుకున్నటువంటి ఇష్యూ కనుక వేరే హైకోర్ట్సే కానీ సుప్రీంకోర్టు రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ మొదలు బడ్జెటరీ అలొకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి బడ్జెటరీ అలొకేషన్ చేయమని ఆ బడ్జెటరీ అలొకేషన్ చేసిన వెంటనే వీళ్ళు హైకోర్ట్స్ ఇమీడియట్గా కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసి వీటిని టైం బౌండ్ ట్రయల్ స్టార్ట్ చేస్తే కానీ ఈ కేసులు త్వరితంగా అవుతాయి. అది త్వరితంగా కావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మామూలు వట్టి డైరెక్షన్ ఇవ్వడం వల్ల ఆ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెటరీ అలొకేషన్ చేయదు, వీళ్ళు కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి వీలు పడదు. కేసులు ఎట్లా ఉన్నాయి మనకు తెలిసినంత మటుకు మన రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి మీద గత 10 సంవత్సరాల నుంచి కేసు ఉంది. ఇంతవరకు ఆ ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఆ ఎవిడెన్స్ రికార్డ్ చేసినటువంటి అవకాశం లేదు. ఎందుకు? కారణం ఏంటి? దానికి తగు విధమైనటువంటి ఫాస్ట్ ట్రాక్స్ కోర్టు ఏర్పాటు చేసి బడ్జెటరీ అలొకేషన్ లేక కోర్ట్స్ మానిటర్ లేక ఆ విధంగా ఎన్నో కేసులు ఉంటాయి. ఈ విధంగానే కంటిన్యూ అవుతుంది. కనుక దీనికి బడ్జెటరీ అలొకేషన్ కావాలి, టైం టు టైం డైరెక్షన్స్ మానిటర్ చేసేటువంటి అవకాశం ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మన అతిథులు లక్ష్మీనారాయణ గారు అలాగే రామకృష్ణారెడ్డి గారు చెబుతున్న దాని ప్రకారం రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఇతరత్ర ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చేటువంటి ఆదేశాలని ఖచ్చితంగా అమలు చేసి రాజకీయాల్లో నేర చరిత్రకు టికెట్లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని, అప్పుడే ప్రజాస్వామ్యం ఫెరడవిల్లుతుందని అంటున్నారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని. నమస్కారం.